హాయ్ హలో గైస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీతో పంచుకునే ప్రయత్నం. అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది అర్థం కాదు. మధ్యలో కొంత కాంట్రవర్సీలు కూడా రేకెత్తవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇది నేను చేస్తున్న ప్రొఫెషన్ గురించే నేనే అలిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇందులో మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. అలాగే నా యొక్క వీడియోలు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంకా మీకేమన్నా నా వీడియోల ద్వారా ఇన్ఫర్మేషన్ కావాలంటే అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిన పరిస్థితిలో నేనేదో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ నా వీడియోలు ఇంకెవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీ యొక్క షేరింగ్ ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో కూడా ఏదైనా ఉపయోగకరమైన అంశం జరగవచ్చేమో. దయచేసి షేర్ కూడా చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు సంబంధించినటువంటి ఇంకా లోతైన ఇన్ఫర్మేషన్ మీతో ఇంకా బలంగా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఆలస్యం చేయకుండా అసలు టాపిక్లోకి వెళదాం. మనకి పబ్లిక్ లో ఇప్పటికీ కూడా 190 మంది పైనే ప్రజలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అంటే చెడ్డవి, నిజంగా చెడ్డవేనా అనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. రావాలన్నా సరే వాళ్ళకి పూర్వం జరిగినటువంటి ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పుకున్నటువంటి సంస్థల్లో దెబ్బలు తిన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ, ఇంకొకటి వీళ్ళు దెబ్బలు తినటం వల్ల కానీ నిజంగా ఇవి పూర్తిగా చెడిపోయిన సంస్థలే అనేటటువంటి అభిప్రాయం అనేది చాలా బలంగా ఉన్నదనేది నాకు అర్థమైంది. ఇది దాదాపు నేను 7 సంవత్సరాల కాలంలో నేను చేస్తున్నటువంటి బిజినెస్ లో నాకు ఎదురుపడేటటువంటి వ్యక్తుల ద్వారా నేను ఈ అనుభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా అన్నీ కూడా అలాగే ఉంటాయా? ఇదే ఈరోజు టాపిక్ అన్నమాట. ఓకే, అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అనేవి మన ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే దాదాపుగా 1960 నుంచే డైరెక్ట్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. 1960లో చాలా అక్కడ చాలా తక్కువ అనమాట, అరాకొర జరుగుతూ ఉండేది 1960 నుంచి 80 వరకు. అలాగే 80 తర్వాత ఒక మోస్తరుగా చాలా మంచి ఎదుగుదలతో డైరెక్ట్ సెల్లింగ్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతుల్లోనే ఒక పద్ధతి అనేది నెట్వర్క్ మార్కెటింగ్, అదే MLM. అది మన ఇండియాలో అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు మన ఇండియాలోకి చొరబడటం వల్ల 1995లో దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని అయితే రూపొందించలేదు, కానీ గైడెన్స్ అనేది పర్మిషన్ ఇచ్చారనమాట. ఇవి చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు తప్ప దీనికోసం సపరేట్గా ఒక చట్టాన్ని రూపొందించలే. అది ఇప్పటికీ కూడా రూపొందించలే. ఇదొకటే మనం మెయిన్లీ తెలుసుకోవాల్సినటువంటి చాలా బ్యాడ్గా మనం అనుకోవటానికి ఆస్కారం చొరబెట్టినటువంటి విధానం అన్నమాట. ఏదైనా ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్ట పరిధిలో వాళ్ళు చట్టం పెట్టినటువంటి పద్ధతుల ద్వారానే కంపెనీని నిర్వర్తించాలనేటటువంటి ఒక కఠినమైనటువంటి పద్ధతిని అవలంబించి ఉంటే ఈ సమస్య రాకపోదు. కానీ అది లేకపోవడమే ఒక పెద్ద సమస్యగా అయిందా? ఇంక ఇందులో అన్నీ కూడా చెడు చేసేవే ఉన్నాయా అనే వాటిపై ఈరోజు మనం టాపిక్ తెలుసుకోబోతున్నాం. అసలుకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంతమంది మంచిగా ఎదుగుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు అంటే నేనే ఒప్పుకుంటాను, చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అరాకొర అంటే 1,00,000లో 1-2 మాత్రమే సక్సెస్ అవుతున్నారు. దానికి కారణాలు కూడా ముఖ్యమైన మాట్లాడుకుందాం ఈరోజు. ఇది ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలో పెద్దగా ఎడ్యుకేషన్తో పని లేదు. అసలు ఏమీ చదువుకోకపోయినా కానీ చేయొచ్చు. ఈ అసలు ఏమీ చదువుకున్న వ్యక్తులకి అసలు కంపెనీలలో ఏం జరుగుతాయో తెలియదు, అసలు ఆ కంపెనీలు ఎలా నడుస్తాయో తెలియదు, వాళ్ళ యొక్క అంతర్గతంగా వాళ్ళు ఏ అభిప్రాయాలతో ఆ కంపెనీలు స్టార్ట్ చేశారో కూడా తెలియదు. ఇలాంటి విషయాలపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై ఈరోజు ఒక 5 టాపిక్లు అండి. మెయిన్లీ ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాము. ఏంటంటే, మనకి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకి ప్రభుత్వం తరపు నుంచి గైడెన్సే ఉంది తప్ప సరైన చట్టభద్రత లేదు, ఒక నియంత్రణ లేదు. రెండవది, కొత్తగా చేసే వారికి ముందుగా ఎవరో ఒకరు అట్రాక్ట్ చేసి జాయిన్ చేయించేస్తారు. ఇందులో దిగిన తర్వాత కానీ చాలా లోతేంటో అర్థం కాదు. ఈ కొత్తగా చేసే వాళ్ళని ఇన్వాల్వ్ చేసే వ్యక్తులు కూడా ఎలా ఉంటారంటే, అరాకొర చదువులు చదివి అసలు ఏమీ చదవకుండా ఎంతో కొంత డబ్బులు సంపాదించుంటారు. ఎవరో ఒకరితో
వాళ్ళ ఫేస్ వాల్యూని ఉపయోగించి వాళ్ళు అమ్మే ప్రొడక్ట్ ద్వారానో జనాలు జాయిన్ చేసో ఎలాగో చేసి వాళ్ళ టీమ్ సంఖ్యను చూపించో వాళ్ళకి వచ్చిన ఆదాయాన్ని చూపించో కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసేసి బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేయించేస్తారు. దిగిన తర్వాత కానీ వాళ్ళకి తెలియదు. దీంట్లో చాలా లోతైన అంశాలు ఉన్నాయి. ఇవి మనకు తెలియకుండానే వచ్చేసాము. అలాగే మనకు తీసుకున్నటువంటి సీనియర్ ఇవన్నీ చెప్పకుండా మనల్ని ఒక రకంగా మోసం చేశాడనే భావన అనేది ఖచ్చితంగా వాళ్ళకి కలుగుతుంది. అలాగే మరొక రకం వ్యక్తులు ఎలా ఉంటారంటే ఒక కంపెనీ కాదు, ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ పట్టుకొని చేస్తూనే ఉంటారు. కొల్లలుగా వచ్చిందే కంపెనీ చాలు, కంపెనీ మొదట్లో మనమే ఉన్నాము, టాప్ పొజిషన్ లో మనమే ఉంటాము అని చెప్పేసేటటువంటి భావనలు కూడా వింటూ ఏ కంపెనీ వచ్చినా సరే ముందు నా ఐడియా ఉండన్నట్లుగా నెట్వర్క్ మార్కెటర్లు చాలా మంది ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగనే ఒక కంపెనీ మీద స్థిరపడదాం, ఒక కంపెనీలో మనం ఎదిగి చూపిద్దాం, మనల్ని జనాలు బిలీవ్ చేయాలి అంటే ఒక్కదాన్ని నిలబడితేనే బిలీవ్ చేస్తారనే భావన కూడా వాళ్ళకు ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్కడు 100 కంపెనీలు చేయటం వల్ల వాళ్ళ కింద వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేక వీడి దగ్గర నిలకడి లేదు, మనల్ని ఎక్కడ నిలబెడతాడని చెప్పేసి ఒక అపరాధ భావన అనేది వాళ్ళలో ఒక భయాందోళన గురి చేసి మనం కూడా ఇలా మోసాలు చేస్తేనే ఎదగలమేమో ఇందులో అనేటటువంటి భావనతో ఎవరికి వాళ్ళు వెనకడిగేసే పరిస్థితి. ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ ని గుడ్డిగా నమ్మి దిగకూడదు. ఎవరైనా సరే లోతుగా అబ్జర్వేషన్ చేస్తే కానీ దిగాలి. అలాంటి ఎలా చేయాలి అంటే మాలాంటి వాళ్ళు ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోలు అనేది ఎందుకు చేస్తున్నారంటే ఇది సుదీర్ఘ కాలంగా ఒకే సంస్థలో ఇప్పటికీ 7 సంవత్సరాలు బట్టి ప్రయాణం చేస్తున్నాము. అంటే కంపెనీ ఎంత స్టాండర్డ్ గా ఉంటే మేము చేయగలము? ఒకే కంపెనీలో నిలబడగలిగామంటే ఆదాయం లేకుండా నిలబడగలుగుతామా? ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే గానీ ఒక నిర్ణయానికి రాలేదు. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు, నెట్వర్క్ మార్కెటింగ్లు, అలాగే పోంజీ స్కీమ్స్ అంటారు. ఇలాంటి పోంజీ స్కీమ్స్, అలాగే క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఇవన్నీ కూడా ఒకే రంగానికి చెందినవి అనేటటువంటి భావన చాలా మందికి ఉంది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది వేరు, నెట్వర్క్ మార్కెటింగ్ MLM అనేది వేరు, పోంజీ స్కీమ్స్ వేరు, రకరకాలుగా డిఫరెంట్ వేలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కి చట్టబద్ధత కలిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా కొంచెం పర్లేదు, ఎందుకంటే వీళ్ళు రూల్స్ పాటిస్తే గనక వీళ్ళకు కూడా చట్టబద్ధత కల్పిస్తారు ప్రభుత్వాలు. ఇక మిగిలిన పోంజీ స్కీమ్స్ కానీ వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదు. వాటిల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రానికి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నట్లే లెక్క. ఇక 4వ అంశానికి వస్తే మధ్యతరగతి కుటుంబాలు, మీ పేద కుటుంబాలకి ఈ కంపెనీల్లో కానీ బిజినెస్లు చేయాలంటే చాలా రిస్కీ జోను. మనకి గౌరవం ఒకసారి దెబ్బతింటే మళ్ళీ తిరిగి రాదు. ఇలాంటి వాటిల్లో అడుగు పెట్టకపోవటం మంచిది. ఎంతో మంది దెబ్బతిన్నారు, ఇప్పటి వరకు ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లేరు అనేటటువంటి ఒక అపరాధ భావన అనేది బలంగా నాటుకుపోయింది. ఇప్పటికీ కూడా ఏదైనా కంపెనీని పరిశీలన చేయాలన్నా సరే ఇక ఇంత జరిగినట్టు సంస్థలలో డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఒక చెడ్డది. అసలు ఏ సంస్థ అయినా సరే ఒక మనిషి అనేవాడు దొంగ అయితే ఇక అందరూ దొంగలే అన్నట్లుగా వీళ్ళ యొక్క మనసులో ముద్ర పడిపోయినటువంటి భావనలు ఈ యొక్క సిస్టమ్ లోకి అడుగు కూడా కాదు కదా, కన్నెత్తి కూడా చూసేటటువంటి పరిస్థితి లేకుండా చేశాయి. ఇక 5th టాపిక్ పోతే ఇక్కడ అట్రాక్ట్ చేసే వాళ్ళలో సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ఏంటంటే ఈ కంపెనీలు రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క ఒక టాపిక్ మీద మాట్లాడమని చెప్పేసి మా కంపెనీ లాంచింగ్ ఇంకో దానికో రమ్మని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఈ సెలబ్రిటీలకి రెమ్యునరేషన్ వస్తుందని చెప్పేసి, అలాగే మోటివేషన్ స్పీకర్ కి కూడా రెమ్యునరేషన్ వస్తుందని చెప్పేసి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క పారితోషికం వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలియదు, వాళ్ళ కంపెనీ ఎలా నడుస్తుందో తెలియదు, చిరస్థాయిగా గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వెళుతుందో తెలియదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కి కొన్ని వేల మంది వాళ్ళ యొక్క మాటలకి పడిపోతారని చెప్పేసి, అలాగే సెలబ్రిటీస్ కూడా అంతే, అలాగే మోటివేషన్ స్పీకర్ కూడా అంతే, ఒక మాట చెప్తే చాలు ఎంతో మంది దీని మీద డిపెండ్ అవుతారని చెప్పేసి అమాంతం మనం పెట్టిన కంపెనీ ఇప్పటికిప్పుడే ఎన్నో వేల మందికి పరిచయం అవుతుందని చెప్పేసి కొన్ని ఇలాంటి అట్రాక్టివ్ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. 6th టాపిక్, ఫైనల్ టాపిక్ ఇది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఒక కంపెనీ పెట్టినటువంటి యజమానికి ఒక గోల్స్, అవి కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకంటూ ఒక పర్మనెంట్ గోల్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీ ద్వారా ఎన్ని కోట్లు నేను సంపాదించాలి అనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని మనకి తెలియనటువంటి ఒక ప్రణాళికని మనతో రుద్దేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనం పరిశీలించకుండా
ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని మనం ఎంచుకోవటం అనేది ప్రమాదం. మరి అసలు దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ఎలా అంటారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను శ్రీకరైల్ అనే ఒక సంస్థ కేరళకి చెందినటువంటిది. 2018 ఎండింగ్ లో నేను ఆ సంస్థకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ లో అసలు ఎలా ఉంటుంది పరిస్థితులు, అలాగే మన యొక్క ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను రావడం జరిగింది. మొట్టమొదటిగా నాకు జీరో నాలెడ్జ్. బట్ నేను ఇందులో కొంతమంది లీడర్స్ తో ట్రావెల్ చేశాను. చాలా అనుభవాలు ఉన్నవాళ్ళు, దాదాపు 25 ఏళ్లు 30 ఏళ్ల పాటు సుదీర్ఘకాలంగా ఇంకా భారీ ఎత్తు అనుభవం ఉన్న వాళ్ళతో జర్నీ చేశాను. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు, అలాగే కంపెనీ యాజమాన్య మనస్తత్వం ఇవాళ డైరెక్ట్ గా ఎండి గారు నాతో పని చేయించుకునేటటువంటి పరిస్థితికి, అంటే ఎండి టు నేను, అంటే డైరెక్ట్ గా ఆయన వరకు నేను రీచ్ అవ్వగలిగాను. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అదే కంపెనీలో, వేరే ఏ సంస్థలో కూడా నేను కన్నెత్తి చూడలేదు. ఇప్పటివరకు చేసిన దాఖలాలు లేవు. అంటే ఒక స్టాండర్డ్ లెవెల్ కంపెనీని ఎంచుకోవాలి అంటే మీరు ఎక్కడెక్కడో కంపెనీల్లోకి వెళ్ళి చేయాల్సిన పని లేదండి. ఆ కంపెనీలు ట్రై చేస్తే తప్ప మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదేమో అనుకోవడానికి ఈ రోజుల్లో అవసరం లేదు. టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఇంట్లో కూర్చొని ఫోన్లో సెర్చింగ్ చేసినా కానీ దొరుకుతాయి. మాలాంటి వాళ్ళు వీళ్ళు దొరికాయి అనుకోండి, మాతో కాంటాక్ట్ లోకి వస్తే చాలా ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవచ్చు, మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, అలాగే మంచి నాలెడ్జ్ తో పాటు మంచి ఇన్కమ్ కూడా గెయిన్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితులు మన దగ్గర బోలెడని ఉన్నాయి. బట్ మనం సెర్చ్ చేసే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఏదో ఒక కంపెనీలో ముందు పడితే అందులో అనుభవం వస్తుంది కదా, తర్వాత చేయొచ్చు అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఒక కంపెనీ నుంచి రెండో కంపెనీకి వెళ్లేవాడిని ఎవ్వడూ నమ్మడు. ఎందుకంటే వాడు అక్కడే ఏదో చికాకు చేశాడు, ఆ కంపెనీ నిలబడలేదు, ఇంకో కంపెనీ నిలబడుతుందా? ఖచ్చితంగా అదే ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ నౌ దాదాపుగా 1960 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అనేది మార్కెట్ లో ఉంటే 2026 వచ్చినా సరే ఇంకా భయాందోళనలు అనేవి ఇంకా 190 మందికి ఉంది అంటేనే అర్థం చేసుకోండి. ఒక స్టాండర్డ్ లెవెల్ సంస్థలో ఒక 10-15 ఏళ్ల పాటు ఒకే సంస్థ మీద నిలబడి ఒకే సంస్థతో పనిచేసినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఈ 190 మంది ప్రజలు కూడా అతనితో ట్రావెల్ చేయడానికి ఎలాంటి సందేహం లేకుండా పనిచేస్తారు. కానీ నాతో ఇప్పటికీ ఈ 190 మందిలో కనీసం ఒక 5% అయినా నేను చేంజ్ చేయగలిగా. అంటే 100కి నా విషయానికి వస్తే 85 మంది ప్రజలే ఇంకా నాతో ట్రావెల్ చేసిన ఉన్నారు. 15% మంది ప్రజలు నాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ యొక్క సుదీర్ఘకాలం పాటు జర్నీ చూస్తున్నారు, నాలో అనుభవాలు చూశారు, నేను నిలబడ్డ విధానాన్ని చూశాను, నా గైడ్లైన్స్ పాటిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. కాబట్టి ఇది సాధ్యపడింది. మిగిలినటువంటి 85% ని కూడా నేను మార్చాలనే ప్రయత్నమే ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవటం. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను. మనందరికీ కూడా ఈ యొక్క సిస్టమ్ ద్వారా ఎంతో ఎదుగుదల ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ వీడియోలు మీరెప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసే విధంగాను, అలాగే మీరు నన్ను సపోర్ట్ చేసే విధంగాను, మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, మంచిగా ఉంది అనిపిస్తే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్నో మరిన్ని విషయాలు ఇంకా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే నాతో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, అలాగే పోంజీ స్కీమ్స్ ఏంటి, ఈ క్రిప్టో కరెన్సీ ఏంటి, డిజిటల్ కరెన్సీ ఏంటి, వీటిలన్నిటి మీద కూడా ఒక రకంగా నేను గైడ్ చేసే ప్రయత్నం, ప్రతి దానికి కూడా స్పందించడం జరుగుతుంది. నా యొక్క నెక్స్ట్ వీడియోలు ఖచ్చితంగా మీరు చూడాలి అంటే నన్ను లైక్ చేసి, కామెంట్ చేసి, ఫాలో చేస్తే తప్ప మీకు నా వీడియోలు దొరకవు. ఖచ్చితంగా మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.